అందరికీ హాయ్ అండి. ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ అయితే అస్సలు తినలేం కదా. అలాంటప్పుడు మష్రూమ్ కర్రీని చికెన్ కర్రీ టేస్ట్లో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను రండి. టేస్ట్ మాత్రం అచ్చం చికెన్ కర్రీ లాగే ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటోలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగంత పసుపు వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. టమాటాలు కూడా మొత్తం మగ్గిపోయిన తర్వాత ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొద్దిగా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి కొద్దిగంత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది.